చాలామందికి డౌట్ ఉంది. సో ఇది లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత ఆర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మనం ఆర్డర్ బ్లాక్ ఎలా తీసుకోవాలి అని. సో దీనిలో 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఒకవేళ బుల్లిష్ ఉన్నట్టయితే ఈ ఫస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్ని మీరు ఆర్డర్ బ్లాక్ అనుకోవచ్చు. ఇది ఫుల్ ఆర్డర్ బ్లాక్ కాదు, దీన్ని మనం సిఎస్డి అంటాం, చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ. దీన్నే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటాం. ఒకవేళ మీరు అగ్రెసివ్ ట్రేడర్ అయితే మీరు ఈ ఫస్ట్ క్యాండిల్ని మీరు ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్గా తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఒకవేళ మీరు కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే ఈ ఫుల్ 3 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ ఫుల్ 3 క్యాండిల్స్ని, ఈ ఫస్ట్ క్యాండిల్ కాకుండా ఈ ఫుల్ 3 డౌన్ క్లోజ్ క్యాండిల్స్ మీరు ఆర్డర్ బ్లాక్గా తీసుకొని ట్రేడ్ చేయొచ్చు. ప్రైస్ దీనిపైన క్లోజ్ అయిన తర్వాత ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం చాలామంది డౌట్స్ అడిగారు, బ్రదర్ మీరు ఎందుకు ఈ క్యాండిల్ తీసుకున్నారు, ఇది ఎందుకు ఆర్డర్ బ్లాక్, ఫుల్ కదా, ఫుల్ 3 క్యాండిల్స్ కదా ఆర్డర్ బ్లాక్ అని. బట్ నేను ఎప్పుడు అగ్రెసివ్గా ఈ క్యాండిల్ 15 మినిట్లో ద ఫస్ట్ క్యాండిల్ని నేను ట్రేడ్ చేస్తా. సో ఇది నాకు ఆర్డర్ బ్లాక్. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. నేను ఫుల్ 3 క్యాండిల్స్ కోసం చూడను, మ్యాక్సిమం ఓన్లీ ఫస్ట్ క్యాండిల్. ఓకే, సో ఒకవేళ మీరు కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే మీరు ఫుల్ 3 క్యాండిల్స్ని మీరు ఆర్డర్ బ్లాక్గా తీసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు అగ్రెసివ్ అయితే ఫస్ట్ క్యాండిల్ని తీసుకొని చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లాగా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, హోప్ యూ లైక్ ఇట్.